హలో, గుడ్ మార్నింగ్ బేబీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫస్ట్ టైం మీట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, బట్ అది మనకు ఫేవర్ అయి ఉంటుంది. అమ్మో, సాయినాథ శ్రీనివాస తండ్రి. చిన్ని, నువ్వెక్కడ ఫోన్ చేయవో అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను. చీర కట్టుకున్నావు కదమ్మా? ఎంతైనా ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు ఆ అపీరెన్స్ వైబ్రేషన్ ఉంటుంది. మంచి సంబంధం. ఆ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. కేరళ అమ్మా, తిరువనంతపురం. మలయాళీ కాదే, మరి తెలుగు అబ్బాయే. కొన్ని జాబ్ అక్కడ. మీ బాబాయ్ కొలిక్కంట. మీ బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నెగిటివ్ సామర్లకోట. చిన్న ఫ్యామిలీనే, బట్ రిచ్. వదినా, సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా, 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమను. చిన్ని, ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ఫ్లోలో మాట్లాడు. అంతే. ఇదిగో, కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే, అలాగే. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో, సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు. నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పవాడిని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్, జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 years నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యూ హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ.
ఆప్షన్ లేని ప్రాబ్లం రా ఇది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి అంతే. చేయి. I'm with you, I'm with you, I'm with you, I'm with you. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉంటే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే. ఈ అబ్బా ఈ రోజు బిందు షాపింగ్ తీసి చెప్పరా. రేయ్, ఏమైపోయావురా? ఫోన్ మార్చి అక్కడ పెట్టుకున్నావా ఏంటి? అవును బే, ఇప్పుడేంటి? నీదంతా పెద్దదా బే? అందరం నైట్ హంట్లోనే ఉన్నాం. మ్యాటర్ ఏంటి అంటే, ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ చెల్లెని ఎవడో రేప్ చేయడానికి ట్రై చేస్తే బ్రూస్లీ వాడి డెలికేట్ పార్ట్ని ఎలా బద్దలు కొడతాడో మన లేడీ బ్రూస్లీ మిస్ నివేద కూడా అదే చేసింది. సో పండగ పరాకాష్ట. వచ్చే తనకివ్వరా ఫోను. హే బ్రూస్లీ, ఇలా రా. హే గైస్, 1 minute. రే, ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఇప్పటికైనా వచ్చి సాగు. లేట్ అయిపోయింది. రమ్మంటుంది పబ్కి రా, టెంపుల్ కి కాదు. ఊహో ఆహా ఏంట్రా ఫోన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పరా. మామా మాట్లాడరా, ప్రాబ్లం ఏంటి? ఎవడ్రా వాడు? డేయ్, ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ఫోన్లో సొదేందిరా? అర్థం కాలా నీకు? చదువుకోవడం నీకు రాదా? వీడియో క్లాసులు అన్నావు, ఆ క్లాసులు అన్నావు, ఈ క్లాసులు అన్నావు, నా చేత వేల రూపాయలు కట్టించినావు. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ ఫోనే. ఆ ఫోను పగలగొడితే గాని నువ్వు దారిలోకి రావు. ఏయ్, నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. మదర్ బోర్డ్ అరవక్ బే, ఇరిటేషన్గా ఉంది. నాన్నరా, ఎప్పుడు ఏదో టంటనే ఉంటారు. ఈ టార్చర్ నుంచి బయట పడాలంటే
ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. నేను ఏదో ఒక జాబ్ చేయాలి, అది ఏదైనా సరే. వాట్ రే, యూఆర్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ ఎలా చేస్తావురా? ఇంట్లో క్షణం ఉండలేకపోతున్నా. షర్ట్ వేసుకున్నా, కాఫీ తాగుతున్నా, టీవీ ముందు కూర్చున్నా, బండి స్టార్ట్ చేస్తున్నా, నాన్న వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా తిరుగుతావని అంటాడు. నీ వయసుకు మీ అమ్మని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు మాత్రం మా పైన ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నావు. చిచ్చి ఒకటే కోలరా. చాలా కష్టంగా ఉందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. రే, నువ్వు ముందు బయలుదేరారా. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. దీనికంతా ఒకటే సొల్యూషన్. నేను మనీ అని చేయాలి. జాబ్ ఏదైనా సరే, నథింగ్. లేదంటే ఈ ఇల్లు ఊరు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అరే ఎల్కే బాల్, నాన్నకు తిట్టే రైట్ ఉందిరా. తిడతారు, పడాలంతే. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. లైఫ్ వే డబ్బే సంపాదించాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. బిజినెస్లు అవి ఇవి చాలా ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడు సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని ఫేస్ చేస్తేనే సక్సెస్ రీచ్ అవుతాం. రేయ్, నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎలా ఉందంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని ఫక్ చేస్తున్నట్టుంది. ప్రాస్టిట్యూషన్. ఆర్ యూ డూయింగ్ దట్? రే మెంటల్, డూ సపోర్ట్, డోంట్ హర్ట్. అదేదో నువ్వే చెయ్యి. ఏ హాయ్ రా మామా. హాయ్. రే మామా, ప్రాబ్లమ్స్ అంటూ అందరికీ ఉంటాయిరా. ఫస్ట్ యూ కమ్ హియర్, విల్ డిస్కస్. ఓకేనా? రేయ్, మళ్ళీ మొదలు పెట్టావా? ఏరా, నేను చెప్పేది ఒక్కటి కూడా వినవా? ఒక్కటి కూడా వినవా? ఎందుకురా? బాహుబలి లక్షణాలు ఏదీ లేదు కదరా నీ దగ్గర. రే ఆప్రా. Cheers. ఒసే నివేదా, నీకసలు భయమే లేదేంటి? ఆ, క్లాసిక్స్కి వెళ్ళకుండా కరాటేకి వెళ్ళవెందుకే? December 16th, 2012, capital of India. ఏం పాపం చేశాడు ఆ ప్రేమ జంట? జస్ట్ 23 years అమ్మాయి. లేలేత అమ్మాయి, చాలా ఫ్యూచర్ ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో మృగాలు వేటాడడం చూశాను. వాటికి ఒక రూల్ ఉంది. రాడ్, ఇనుప రాడ్డుతో ఆ అమ్మాయిని నివి, అదే అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటే ఒక్కొక్క నా కొడుకుని అప్పుడు డిసైడ్ అయ్యాను కరాటే నేర్చుకోవాలని. హలో, నిజం చెప్పనా? ఆ నా కొడుకు పంచర్ అన్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు నాకు స్కెచ్ చేశారని. ఏంటే? ఈ సిచ్యువేషన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. అంటే అది యాక్సిడెంట్ కాదా? నీకు ముందే తెలుసా? తెలిసే వెళ్ళావా నువ్వు? హాయ్ సార్, దిస్ ఇస్ వికీ, విక్రమ్ కుమార్. ప్లీజ్. సార్, ఖాళీగా ఉన్న ప్లేస్ని మొత్తం క్రౌడ్తో ఫిల్ చేస్తాం. మన బిజినెస్ని మొత్తాన్ని ఎక్స్పెండ్ చేస్తాను సార్. నన్ను నమ్మండి, దట్స్ మై ప్రామిస్. జాబ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ విక్రమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఆగ్రా. అరే విక్కీ, దించురా. నిజం చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది.
అయినా ఇందులో మంచి కిక్ ఉంది. 1 గంట, ఒకే 1 గంట ఈ విక్రమ్ కుమార్ ఈ ఈశ్వర్రావు వల్ల కంప్లీట్ చేంజ్ అయ్యి జాబ్ కొట్టేసాడు. ఐ లవ్ యూ మామ. ఇంకా మన సార్ రేపు నుండి 9కి నిద్ర లేవడం, ఈస్టెంట్ బెడ్ కాఫీ, 10కి ఫ్రెష్ అప్, 10:30కి ఫార్మల్ డ్రెస్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్, 11కి ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ 6కి కొంపకు రావడం, 10 నిమిషాలకి బ్రూ కాఫీ, తర్వాత 7కి కొంచెంసేపు చాటింగ్, కొంచెంసేపు టీవీ సీరియల్స్, ఫస్ట్కి శాలరీ. కంఫర్ట్ జోన్ రా బావా. ఏ వినడానికే హార్డ్గా ఉంది, నవ్వెలా వస్తుందిరా? నిజం కదరా, హార్ట్ గానే ఉంటుంది. పోనీ సాఫ్ట్ ఏంటో చెప్పరా? రే ఫోర్స్ కొట్టకు బే, చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పు, లేదంటే తెగ్గుద్ది. యూకే యుఎస్లో యూత్ సక్సెస్ రేట్ పీక్లో ఉంటుంది, కానీ ఇక్కడ జస్ట్ ఇంతే. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు రివర్స్లో ఉంటారు. 15-16 ఇయర్స్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతారు. చాటింగ్, డేటింగ్, లాంగ్ డ్రైవ్స్ ఇలా అన్నీ అయిపోతాయి. 19-20 ఇయర్స్ వచ్చేసరికి రియలైజ్ అవుతారు. అలా చేయడంలో ఏముంది, టైం వేస్ట్ తప్ప. ఛా, ఇది కాదు కదా లైఫ్ అంటే, ఇంకేదో ఉంది అని అప్పుడు ఫైర్ మొదలవుతుంది. చేసే పనిలోను, చేస్తున్న ఉద్యోగంలోను, చదివే చదువులోను ఫుల్ ఫోకస్ పెడతారు. అచీవ్మెంట్ పీక్స్, సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. మరి మనం ఇక్కడ 25 ఇయర్స్ వచ్చినా పిసుక్కుంటూ నలుపుకుంటూ ఉంటాం. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్. గుల 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 గుల, నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడా అని చిత్తగడితే కుక్కల్లా. లైట్లు వెలగని కరెంట్ పోల్స్ కింద, డెడ్ ఎండ్ రోడ్ చివర్లలో ట్రయల్స్. దీనమ్మ జీవితం, ఇలాంటి దానికోసం ఇంత టైం వేస్ట్ చేసామా అని తెలుసుకునేటప్పటికి 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 31లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? పెళ్ళి, తర్వాత ఫినిష్. ఫైర్, ఫోకస్, అచీవ్మెంట్ ఇవేముండవు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. మనకెందుకులే బెదర్, బండలా వెళ్తుంది కదా వెళ్ళని అని సేఫ్ జోన్లో బతికేస్తూ ఉంటాం. నేనైతే ఇలా కాదు, అలా. రే ఫూల్, ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇండియా. పిచ్చి పిచ్చి లాజిక్లతో మ్యాజిక్ చేయాలని చూస్తే దాంతో కొడతారు. ఇట్స్ నాట్ మ్యాజిక్, సైన్స్, నేచర్. నిన్ను నువ్వు ముందు మూసేయి, చెప్పేది విను. ఎవ్రీడే కామన్గా మన లంచ్ టైం 1 to 2 or 2 to 3. ఆ టైంలో లంచ్ ఫినిష్ చేస్తేనే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్, డెడికేషన్ ఉంటుంది, రైట్? హెడ్ నోట్ చేయండి రా. ఓకే 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 ఓకే. ఒకవేళ లంచ్ లేకుండా వర్క్ ఫినిష్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇరిటేషన్, తర్వాత కోపం, ఆ తర్వాత నీరసం. వర్క్ స్పాయిల్ అవుతుంది, బెస్ట్ అవుట్పుట్ రాదు. 20 అవర్స్ మేలుకున్న వాడికి ఆ తర్వాత నిద్ర వస్తుంది, లేదా ఇంకో 4-5 అవర్స్ మేలుకోగా ఉండగలడు. ఆ తర్వాత వాడికి తెలియకుండానే నిద్రలోకి జారిపోతాడు. ఇట్స్ నేచర్, మ్యాజిక్ కాదు. దీన్ని బ్రేక్ చేయలేం. ఆఫ్టర్ రెస్ట్ అగైన్ వీ కెన్ మేక్ ఎనీథింగ్. సైన్స్ బ్రో. ఆకలి నిద్రలాగే సెక్స్ కూడా సర్టెన్ టైంలోనే జరగాలి. అది తప్పేం కాదు, పాపం అంతకన్నా కాదు. ఓకే, బాగా చెప్పావు. ఆ కమిట్మెంట్ ఎవరిస్తారా నీకు? ఎందుకు? ఎవరో ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా. నాతో కమిట్మెంటా? నిన్ను అయిపోయావురా. రేయ్, రేయ్, బయటికి రారా. రేయ్, ఆగండ్రా. ఫోకస్ పెడితే సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. రేయ్, 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 ఫియాన్సీ నువ్వు. రేయ్, లెగ్గురా. యు ఆర్ మై లైఫ్ బేబీ.